మద్యం తాగి ఒక వ్యక్తి ఇష్టాసారంగా నిర్లక్ష్యంగా బైక్ నడపడం వల్లే 19 మంది ప్రాణాలు కోల్పోయారంటూ చర్చ జరుగుతున్న సందర్భంలో సిపి సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఆయన మాట్లాడారు. ఒకరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను తీసిందంటూ ఆయన అన్నారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు, మానవ బాంబులు అంటూ సజ్జనార్ వ్యాఖ్యానించారు. శివశంకర్ ఎర్రిస్వామి తప్పిదం వల్ల ఎన్నో కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయన్నారు. మీ సరదా జల్సాల కోసం ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. సమాజంలో ఉండే ఇలాంటి టెర్రరిస్టులతో అప్రమత్తంగా ఉండండి. స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకి వచ్చి ఎంతోమంది ప్రాణాలు తీస్తారు అంటూ సజ్జనార్ సూచిస్తున్నారు. ఇక్కడ 2 కోణాలు. ఒకటి, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కేవలం తమ ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకు సైతం హాని చేకూరుస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏకంగా 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఆ మత్తులో జోగుతూ ఇష్టానుసారంగా బైక్ నడపడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. మరోవైపు సజ్జనార్ రియాక్షన్ కూడా ఇక్కడ చాలా కీలకంగా మారింది. సజ్జనార్ మరొకసారి బాధ్యతలు చేపట్టగానే ఆయన చెప్పిన మాట ఒక్కటే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు టెర్రరిస్టులతో సమానం. వాళ్ళ ప్రాణాలే కాదు ఇతర ప్రాణాలు కూడా తీస్తారు. వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఎలాగైతే ఇతరుల ప్రాణాలకు ముప్పో, అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు తీయడంతో పాటు ఇతరుల ప్రాణాలు తీయడం, ఎన్నో కుటుంబాలను రోడ్డును పడేస్తారు. వాళ్ళు టెర్రరిస్టులకు ఏమాత్రం తక్కువ కాదు, జాగ్రత్తగా ఉండండి, అలాంటి వాళ్ళ విషయాల్లో కఠిన చర్యలు ఉండబోతున్నాయంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు మరొకసారి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ముందు కఠిన చర్యలు ఉండబోతున్నాయనడానికి ఇది ఒక సంకేతంగా ఉంటుంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య అలాగే కొనసాగుతోంది. నిర్లక్ష్యంగా ఇతరుల ప్రాణాలు తీస్తున్న వాళ్ళ సంఖ్య అలాగే కొనసాగుతోంది. ఇప్పుడు దానికి మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ఒక భయంకరమైనటువంటి ఉదాహరణ ఇది. నిజం చెప్పాలంటే 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఒక వ్యక్తి తాగి బండి నడపడం వల్ల. మరోవైపు సజ్జనార్ చేసినటువంటి ఒక ట్వీట్ మనం చూస్తున్నాం. మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. డ్రంక్ డ్రైవర్స్ ఆర్ టెర్రరిస్ట్ అండ్ దేర్ యాక్షన్స్ ఆర్ నథింగ్ షార్ట్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ టెర్రర్ ఆన్ అవర్ రోడ్స్. టెర్రరిస్టుల కంటే వాళ్ళు చేసే పనులు ఏమాత్రం తక్కువ కాదు అంటూ ఆయన చెప్తున్నారు. ద హార్ఫిక్ కర్నూల్ బస్ యాక్సిడెంట్ విచ్ క్లెయిమ్డ్ ద లైఫ్స్ ఆఫ్ 20 innocent people was not an accident in the trust sense. It was a preventable massacre. నిజంగా అక్కడ జరిగినటువంటి దారుణం, దాన్ని ముందే మనం కొంచెం జాగ్రత్త పడితే, ఇలాంటి వాళ్ళు కనుక ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకపోతే చాలామంది ప్రాణాలు కాపాడగలిగి ఉండేవాళ్ళం అంటున్నారు. కాజ్డ్ బై ఎ రెక్లెస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఆఫ్ అన్ ఇంటాక్సికేటెడ్ బైకర్. ఒక బైకర్ నిర్లక్ష్యంగా బైక్ నడపడం వల్లే ఇంత దారుణానికి అతను ఇంత దారుణానికి పాల్పడ్డాడు. చివరికి అతను ఇలా బైక్ డ్రైవ్ చేసి అంటూ చెప్తున్నారు. దిస్ వాజ్ నాట్ ఎ రోడ్ మ్యాషప్ బట్ ఎ క్రిమినల్ యాక్ట్ ఆఫ్ ఏ నెగ్లిజెన్స్ దట్ annihilated entire families within seconds. The biker, identified as B. Shivashankar, was under the influence of alcohol. CCTV footage shows him refulfilling his motorbike at 2:24 a.m. minutes before he lost control and caused the devastating collision at 2:39 a.m. His decision to drive drunk turned a moment of arrogance into a tragedy of unimaginable scale. I stand firmly by my statement that drunk drivers are terrorists in every sense. They destroy lives, families, and future. Such acts will never be tolerated. Antu ఆయన చెప్తున్నారు. And in Hyderabad, we are adopting a zero tolerance stance against drunk drivers. Every single person caught driving under the influence will face the full force of law అంటూ ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇది కేవలం ఒక స్టేట్మెంట్గా మనం చూడలేం.
ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ పర్ఫెక్ట్ యాక్ట్, ఏ స్ట్రాంగ్ యాక్ట్. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ముందు ముందు పోలీసుల వైఖరి ఏ విధంగా ఉండబోతోంది, ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది అనడానికి ఈ ట్వీట్ మరొక వార్నింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళ విషయంలో చాలా హార్ష్గా ఉండబోతున్నారు పోలీసులు. జాగ్రత్తగా ఉండండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు, మందు తాగి డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఇంతకు ముందులాగా ఏదో దొరుకుతాం, ఎవరో ఒకరితో ఫోన్లు చేపిస్తాం, లేకపోతే ఎవరో ఒకళ్ళకి ఎంతో కొంత ముట్ట చెబుదాం, లేకపోతే కొంత ఫైన్ కట్టేస్తాం, మహా అయితే కోర్టుకు వెళ్తాం, కొంచెం ఫైన్ కట్టేసి వచ్చేస్తాం. ఇవన్నీ కుదరవు. ఇక ముందు ముందు మీ తాట తీస్తారు పోలీసులు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. డ్రింక్ చేసి డ్రైవ్ చేసేవాళ్ళు ఒకప్పుడులాగా లేదు పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. టెర్రరిస్టులతో సమానంగా మిమ్మల్ని చూడబోతున్నారు. టెర్రరిస్టులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసు కదా దొరికిన తర్వాత. సో ఆల్మోస్ట్ మీకు లా పరంగా కూడా అలాంటి ట్రీట్మెంటే ఉండబోతోంది. ఎక్స్ట్రీమ్ మెజర్స్ ఉండబోతున్నాయి. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు పోలీసులు. దొరుకుతాం, చలాన్ కట్టేస్తాం, ఫైన్లు కట్టేస్తాం, బైక్ తీసుకెళ్ళిపోతే తర్వాత తెచ్చుకుంటాం, కారు తీసుకెళ్ళిపోతే తర్వాత తెచ్చుకుంటాం అంటే కుదరదు. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా, ఇక మీ పని అయిపోయింది. మీ కారు మీకు రాదు, మీ బైక్ మీకు రాదు, మీకు లైసెన్స్ ఉండదు, ఇంకొకసారి మీరు డ్రైవ్ చేయలేరు రోడ్ల మీద. గుర్తుపెట్టుకోండి. సజ్జనార్ ఇస్తున్నటువంటి వార్నింగ్ ఇది. ఆయన మళ్ళీ సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన క్లియర్గా ఒకటే చెప్పారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు టెర్రరిస్టులు. ఎలాగైతే టెర్రరిస్టులు ఇతర ప్రాణాలు తీస్తారో అలాగే తాగి నడిపేవాళ్ళు కూడా, వాహనాలు నడిపేవాళ్ళు కూడా ఇతరుల ప్రాణాలకి అంతే డేంజర్, అలాగే ఇతరుల కుటుంబాలకు అంతే డేంజర్. మేము వీళ్ళ విషయంలో చాలా కఠినంగా ఉండబోతున్నాం అంటున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆయన ఖచ్చితంగా మరింత స్ట్రాంగ్గా ఈ విషయంలో మూవ్ అవ్వబోతున్నారు. డిపార్ట్మెంట్ ఈ విషయంలో మరింత స్ట్రాంగ్గా ఉండబోతుంది అనడానికి ఈ స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. ఆయన క్లియర్గా చెప్తున్నారు, లా పరంగా చట్టపరంగా చాలా కఠినంగా ఉండబోతున్నాం అంటున్నారు. అంటే ఇప్పుడున్న దానికంటే మున్ముందు మరింత కఠినంగా ఉండబోతున్నారు. ఇది మాత్రం క్లియర్. శిల్ప జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి శిల్పతో మాట్లాడదాం. శిల్ప, సజ్జనార్ వ్యాఖ్యలు చూస్తే ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ పని అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇక ఈసారి ఒక్కసారి దొరికితే మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉండదు అనేది క్లియర్గా అర్థం అవుతుంది. సో డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? గతంలో సజ్జనార్ ఉన్న సమయంలో కూడా మనం చూసాం, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోలీస్ పవర్స్ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఎలాంటి యాక్షన్ ఉందో మనం చూసాం. ఆయన ఎలా బిహేవ్ చేసేవాళ్ళో మనం చూసాం, ఎలాంటి యాక్షన్ తీసుకునేవాళ్ళో మనం చూసాం. ఇప్పుడు మరొకసారి అంతకు మించి ఉండబోతుందా ఈసారి? రైట్. కర్నూలు ఏదైతే బస్సు ప్రమాదం పైన హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు. ఇటు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మద్యం మత్తులో ఎవరైతే బండి నడుపుతారో వాళ్ళు టెర్రరిస్టులు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఘటనకు మొత్తం ఒకవైపు ఎవరైతే శివశంకర్ అన్నటువంటి వ్యక్తి తను తాగి మద్యం మత్తులో ఏదైతే మద్యం మత్తులో నడిచినటువంటి తన నిర్లక్ష్యం కారణంగా 20 మంది ప్రాణాలు బలిగొన్నాయి. ఒకవైపు తను మరణించడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా, అమాయకుల ప్రాణాలందరినీ కూడా తీసుకోవడం ఏంటంటూ కూడా ఒకవైపు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఒకవైపు ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా ఈ విధంగా 20 మంది ప్రాణాలు పోవటం ఏంటంటూ కూడా ఈ విధంగా ట్విట్టర్ వేదికగా ప్రస్తుతం అయితే స్పందించినట్టు కూడా తెలిసింది. గతంలో ఒకవైపు ఎప్పుడైతే అటు పోలీస్ శాఖలో ఉన్నప్పుడు దీనిపైన ఉక్కుపాదం మోపాడు. ప్రధానంగా అటు డ్రగ్స్తో పాటు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిత్యం నిర్వహించే వాళ్ళు, ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే వాళ్ళు. మరోసారి ఇప్పుడు హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టారు. మరోసారి ఇటు ప్రత్యేకమైనటువంటి ఫోకస్, ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ బ్రీతింగ్ అనలైజర్స్ కావచ్చు, ఈ ఏవైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ కావచ్చు మొత్తం కూడా పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మద్యం మత్తులో వాళ్ళ ప్రాణాలే కాకుండా పక్కనున్నటువంటి ప్రాణాలు కూడా ఈ విధంగా నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగు చూడటంతో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి ఒకవైపు ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేసి ఒకవైపు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇంకోవైపు మద్యం మత్తులో డ్రైవ్ చేసే వాళ్ళు మానవ బాంబులు అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఏదైతే ఘటన జరిగినటువంటి మన సీసీ కెమెరా అనేది వచ్చింది, సీసీ కెమెరాలో
వాళ్ళు ఎవరైతే శివశంకర్ అంటే అనేటువంటి శిల్ప ఇప్పుడు సజ్జనార్ సిపిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా ఆయన మాట్లాడారు, వీళ్ళు టెర్రరిస్టులతో సమానం, వీళ్ళ మీద కఠిన చర్యలు ఉండబోతున్నాయన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ మీద. ఇప్పుడు మరొకసారి ట్వీట్ చేశారు, ట్వీట్లో క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు, చట్టపరంగా చాలా సివియర్గా యాక్షన్ ఉండబోతుంది అంటూ ఆయన చెప్పారు. సో ఇక ముందు గతంతో పోలిస్తే ముందు డ్రంక్ అండ్ డ్రైవ్స్ విషయంలో మరింత కఠినంగా ఉండబోతున్నారనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చా, ఇది ఒక వార్నింగ్గా చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే గతంలో సజ్జనార్ హయాంలో ఒకవైపు డ్రగ్స్ పైన శిల్ప మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేను మీతో మాట్లాడతాను, కొనసాగిస్తాను. బట్ బిఫోర్ దట్ సజ్జనార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు ఇది ఒక రోడ్ టెర్రరిజం, దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్. అంతే, ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల, వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది, ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని. అంతే, ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. So it will be very, very heavily dealt with. So drunk and driving, so already we have a lot of teams who will constitute more teams and ensure that on important days more. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఆయన ఉద్దేశం ఏంటనేది ఈ ట్వీట్ ద్వారా. ఒకసారి ఆ ట్వీట్ కూడా స్క్రీన్ మీద చూపించండి పీసీఆర్. ఆ ట్వీట్ ద్వారా ఆయన మరొకసారి చెప్తున్నారు, ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ డ్రంక్ అండ్ డ్రైవర్స్. సో శిల్ప ఉన్నారు మనతో. శిల్ప, సో ముందు it's going to be a very serious condition for the drunken drivers. What do you say? మీరేమంటారు ఈ విషయంలో? అంటే ఎలాంటి ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చే అవకాశం ఉందంటారా? రైట్, ఖచ్చితంగా రూల్స్ ని కఠినతరం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు గతంలో సజ్జనార్ హయాంలో తన మార్క్ అనేది కనిపించింది. దానివల్ల ఒకవైపు డ్రగ్స్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది ఆ సమయంలో చాలా వరకు భయంతో కావచ్చు, ఇంకోవైపు బాధతో కావచ్చు, చాలా వరకు కూడా తగ్గాయి. మరోసారి ఇలాంటి ఘటనలు కావడంతో ఇప్పుడు హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టాక మరోసారి ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దీంతో మరోసారి శిక్షలు మొత్తం కూడా కఠినతరం చేయడం, ఏదైతే బ్రీతింగ్ ఎనలైసిస్ ఇది మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించే ఇప్పుడు దాదాపు కొన్ని చోట్ల మాత్రమే ఇవన్నీ పరిమితమయ్యాయి. ఒకవైపు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, వీటినన్నీ కూడా కొన్ని చోట్లకు పరిమితమయ్యాయి. వాటిని మాత్రం ఖచ్చితంగా విస్తరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సజ్జనారు తన మార్కులు మాత్రం ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంది. ఇంకోవైపు మధ్య మత్తులో వాహనాలు రోడ్లపైకి వస్తే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం, వాళ్ళని టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటే కూడా వాళ్ళు పోవడమే కాకుండా ఇంకోవైపు ఇతరుల ప్రాణాలు బలి తీసుకునే రైట్ వాళ్ళకి ఎక్కడిదంటూ కూడా ఒకవైపు ప్రశ్నించారు. నీ జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటారంటూ కూడా. దీంతో ఒక్కసారిగా ప్రత్యేకమైన దృష్టి ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏదైతే బ్రీతింగ్ అనలైసిస్ కావచ్చు, ఇంకోవైపు అన్నిటిని కూడా పెంచే అవకాశం ఉంది. శిక్షలు కూడా కఠినతరం, ఎప్పుడైతే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి శిక్షలు కాకుండా వాటిని ఇంకా కఠినతరం చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా అటు మానవ బాంబులు, ఇంకోవైపు టెర్రరిస్టులని ఒకవైపు కంపేర్ చేయడంతో ఒక్కసారిగా మొత్తం కూడా ఒకవైపు అందరూ కూడా దీని గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. ముందు దీనిపైన అయితే ఏదైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇక్కడ మనం రెండు కోణాల్లోనూ చూడొచ్చు. ఒకసారి ఓవైపు సజ్జనార్ వ్యాఖ్యలు, ముందు ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది, అండ్ ద బిటర్ ట్రూత్, ద రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో జరుగుతున్న దానికి ఇది ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్. ఎంతోమంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడే చూడవచ్చు మనం, ఒక వ్యక్తి తాగి ఇష్టం వచ్చినట్లు కాదు, అక్కడ మన పెట్రోల్ బంక్లో అతను బైక్ తీసినటువంటి విధానం చూడొచ్చు మనం. ఎలా అతను బైక్ తీస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడో, ఆ బైక్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో, బైక్ స్టార్ట్ అయిన తర్వాత అతను ఎలా వెళ్తున్నాడో మనం చూడొచ్చు. అదే వెళ్ళడం రోడ్డు మీద వెళ్తే మరొకటి, అక్కడేమి సడన్ టర్న్స్ కానీ లేదంటే ఎక్స్ట్రీమ్ కర్వ్స్ కానీ ఏం లేవు రోడ్డు మీద. అంటే బాగా పెద్ద అంటే సడన్గా టర్న్స్ ఏం లేవు, అక్కడ స్ట్రైట్గా ఉంది రోడ్డు.
సో వెళ్ళి ఎక్కడన్నా ఆ స్పీడ్లో వెళ్తున్నారు, కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పడానికి లేదు. అసలు ఆ బైక్కి హెడ్లైట్ లేదు, అతనికి హెల్మెట్ లేదు, మిడ్ నైట్ టైము డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అడుగడుగున నిర్లక్ష్యమే. చివరికి అతని నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. అదిగో అక్కడ మీరు చూస్తున్నారు. అతను నైట్ పెట్రోల్ కొట్టించుకొని అక్కడ పెట్రోల్ బంక్ వచ్చాడు. అక్కడ ఎవరు కనిపించలేదు. ఎవరు కనిపించకపోయేసరికి ఆ తాగిన మత్తులో చూడండి తల మీద ఎలా కొట్టుకుంటున్నాడు చూసారా? అతను తల మీద ఎలా కొట్టుకుంటున్నాడు చూసారా? పిచ్చి పట్టినట్లుగా బిహేవ్ చేస్తున్నాడు అతను. అలాంటి వ్యక్తులు రోడ్ల మీదకి వస్తే ఇలాంటి నష్టాలు కాక ఏం జరుగుతాయి? 20 కుటుంబాలు రోడ్డును పడ్డట్లు కాదా? 20 మంది ప్రాణాలు పోతే ఆ కుటుంబాల్లో ఎంత శోకం. చిన్న పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఎదిగి ఉద్యోగాలు చేస్తున్నటువంటి కొడుకులు కూతుర్లు ఉన్నారు. ఆ 20 మందిలో వాళ్ళ కుటుంబాలకు ఎవరు ఇప్పుడు బాధ్యత వహిస్తారు? అతను కూడా చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అతని తల్లి ఎలా రోధిస్తుందో మనం చూసాం. గుండెలు బాదుకుంటూ ఓ పక్క కొడుకు పోయాడన్న బాధ ఒకవైపు అయితే, మరోవైపు పోయిన కొడుకు మీద ఇన్ని నిందలా, తాగి ఇంతమంది ప్రాణాలు తీశాడన్నటువంటి ఆ అపవాదు అనలేము, అలాంటి ఒక నింద, ఒక మాటలో చెప్పాలంటే అలాంటి ఒక బ్లేమ్ ఆ తల్లి తట్టుకోలేకపోతుంది. తన కొడుకు ప్రాణాలు పోయాయన్న బాధ ఒకవైపు, మరోవైపు 20 మంది ప్రాణాలు పోవడానికి తన కొడుకు కారణమయ్యాడన్నటువంటి వార్తలు బయట వింటుంటే ఆ తల్లి ఏం చెప్పుకోగలుగుతుంది? మీడియా వెళ్ళి ఆ తల్లి దగ్గర అడిగింది, అమ్మా ఏంటి పరిస్థితి అంటే ఆ తల్లి మాట్లాడలేకపోతుంది. ఏం చెప్పాలో తెలియట్లేదు. కొడుకు పోయాడన్న బాధపడాలా, మరొక 20 మంది ప్రాణాలు పోవడానికి తన కొడుకు కారణమయ్యాడని చెప్పేసి బాధపడాలా? దేనికి బాధపడాలి? తను బాధపడడానికి కూడా అవకాశం, అంటే కనీసం తన బాధను వ్యక్తం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. 20 మంది ప్రాణాలు, 20 మంది ఉసురు తీయడానికి తన కొడుకు కారణమయ్యాడని చెప్పేసి బాధను తను ఎలా జీర్ణించుకోగలుగుతుంది? ఆ కుటుంబాలను తలుచుకుంటే ఆ తల్లి ఎలా నిద్రపోగలుగుతుంది? ఓ పక్క కొడుకు లేడు, మరొక 20 మంది ప్రాణాలు పోయడానికి కొడుకు కారణమయ్యాడన్న వార్తలు ఎక్కడ చూసినా కనిపిస్తుంటే ఆ తల్లికి కానీ, ఆ తండ్రికి కానీ, ఆ కుటుంబ సభ్యులకు కానీ పరిస్థితి ఏంటి? రేపు మీ కుటుంబంలో ఎవరైనా అలా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యులే ఉండొచ్చు. మీ కొడుకో, మీ కూతురో, లేదంటే మీ భర్తో, మీరో ఎవరైనా సరే రోడ్ల మీదకి వెళ్తున్నారు అంటే, ఏదైనా పార్టీలకు వెళ్తున్నారు, పబ్లిక్ వెళ్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారా? బీ కేర్ఫుల్. మీరు ఒక్కసారి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మీరు చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తే, మీ ప్రాణాలు పోతేనో, మీకేమైనా దెబ్బలు తగిలితేనో, కనీసం తప్పు చేశాను, నేను శిక్ష అనుభవించానని మీకు ఎక్కడో ఒక చోట సమాధానం చెప్పుకోగలుగుతారు. అదే ఇతరుల ప్రాణాలు పోతే, అదే ఇతరుల కుటుంబాలు రోడ్డును పడితే మీ వల్ల, లేదంటే మీ కుటుంబ సభ్యుల వల్ల ఏం సమాధానం చెప్పుకోగలుగుతారు? మీరు ఎలా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు? మీకు మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఆ బాధను మీరు ఎలా పోగొట్టుకోగలుగుతారు? ఇప్పుడు ఆ తల్లి బాధ అదే కదా. కేవలం కొడుకు పోయాడన్న బాధ కాదు అక్కడ. కొడుకు వల్ల మరో 20 కుటుంబాలు రోడ్డును పడ్డాయన్న బాధను మించిన ఇంకేదైనా పదం వాడాలి ఇక్కడ. ఆ తల్లి పెయిన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాధ అనే పదం మనం ఉపయోగించలేము, అంతకు మించి ఇంకేదైనా వాడాలి. మరోవైపు ఇదేమన్నా మొదటి కేసా? గతంలో ఎంతోమంది డ్రింక్ చేసి, ముఖ్యంగా చాలామంది ఫ్రెండ్స్ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు, ఏదైనా టూర్స్ వెళ్ళేటప్పుడు తాగుతూ ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడి నుంచి గోవా వెళ్ళే వాళ్ళు 700 కిలోమీటర్లు వెళ్ళినంతసేపు తాగుతూనే వెళ్తుంటారు చాలామంది. చాలామంది ఇలాగే వెళ్తుంటారు. అలా వెళ్ళి ఎన్ని కార్లు బోల్తా పడ్డాయి, ఎన్ని కార్లు యాక్సిడెంట్కి గురయ్యాయి. ఇక్కడే కాదు, నిన్నగాక మొన్న అమెరికాలో మన భారతీయులే ఒక డ్రగ్స్ మత్తులో ఉండి అక్కడ ఎంత పెద్ద యాక్సిడెంట్కి కారణమయ్యాడో మనం చూసాం. ఒక ట్రక్ నడుపుతూ అక్కడికి వెళ్ళి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అతను కూడా. సో ఇక్కడ వేరే దేశంలో అనేది కాదు. ఇక్కడ మీరు ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నా, అది మద్యమైనా, ఏ రకాలైన డ్రగ్స్ అయినా, ఏదైనా సరే, ఒక డ్రైవర్ నిద్రపోతేనే కొన్ని 10ల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయే. నిద్ర మత్తులో ఉన్నటువంటి డ్రైవర్లు
కొన్నిసార్లు అనుకోకుండా యాక్సిడెంట్స్కి గురయ్యి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో మనం చూస్తున్నాం. అలాంటిది ఇంకా మళ్ళీ వేరే ఒక సబ్స్టెన్స్ మన మైండ్ని కంట్రోల్ చేస్తుంటే, మన మీద ఇన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉంటే మన పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఎవరైతే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తారో, ఎవరైతే రకరకాల డ్రగ్స్కి బానిసలై రోడ్ల మీదకి వచ్చి డ్రైవ్ చేస్తున్నారో, దే ఆర్ నో లెస్ దాన్ టు టెర్రరిస్ట్స్. దే ఆర్ టెర్రరిస్ట్. ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి. సిపి గురించి మనందరికీ తెలుసు, సజ్జనార్ గురించి మనందరికీ తెలుసు, ఆయన హిస్టరీ మనందరికీ తెలుసు, గతంలో ఆయన ఎలాంటి కేసులు డీల్ చేశారో, ఎలా డీల్ చేశారో మనందరికీ తెలుసు. ఆయన వార్నింగ్ ఇస్తున్నారంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ వార్నింగ్, ఇట్స్ గోయింగ్ టు బీ ఇంప్లిమెంటెడ్. కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేసే రకం కాదు ఆయన. ముందు అది ఇంప్లిమెంట్ అవ్వబోతోంది. టెర్రరిస్టులతో పోల్చుతున్నారు అంటే, అంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్. ఖచ్చితంగా అది ప్రాక్టికల్గా అప్లై అవ్వబోతోంది. ఇప్పుడున్నటువంటి రూల్స్ కాదు. ఒకసారి దొరికితే ఫైన్ వేస్తారు, 2 సార్లు దొరికితే వెహికల్ సీజ్ చేస్తారు, 3ఓసారి దొరికితే జైల్లో వేస్తారు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఇలా కాదు. ముందు ఇంకా కఠినంగా ఉండబోతుంది. మీరు ఒకసారి దొరికినా 2 సార్లు దొరికినా శిక్ష మాత్రం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతుంది ఈ విషయంలో. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సివియర్ అండర్ ద లా. ఖచ్చితంగా అవసరమైతే లా మారుస్తారో, మరి ఉన్నటువంటి లాస్ని ఇంకా కఠినంగా అప్లై చేస్తారో తెలియదు. కానీ సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి నేను కామెంట్స్ కూడా చదువుతాను, ఎవరెవరు ఏం కామెంట్స్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. చాలామంది ఎరిస్వామిని ఎన్కౌంటర్ చేయండి అంటూ రాజేష్ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అతను కూడా తాగి ఉన్నాడు, ఇద్దరు తాగి ఉన్నారంటూ తెలుస్తుంది. ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయ్యారు, కానీ వెనకున్నాడు, అతను కూర్చున్నాడు, అతనికి దెబ్బలు తగిలాయి. మరి అతని విషయంలో ఏం చర్యలు తీసుకుంటారనేది అది పోలీసుల ఇష్టం. మరోవైపు సక్సెస్ఫుల్గా కావేరీ ట్రావెల్స్ని డ్రైవర్ని సేవ్ చేస్తున్నారు, వెరీ గుడ్, సూపర్ సిస్టమ్ అంటూ పద్మ వెంకు కామెంట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అంటే ఈ విషయంలో ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. చాలామందికి ఇలాంటి ఒక అభిప్రాయం ఉంది. వాళ్ళని సేవ్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ వైపు టర్న్ చేస్తున్నారు, మొత్తం ఇష్యూని. డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పే ఖచ్చితంగా, కానీ అక్కడ ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇంకా స్ట్రాంగ్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. డ్రైవర్స్ మిస్టేక్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇప్పటివరకు అయితే పోలీసుల విచారణ కూడా మనం గౌరవించాలి. అట్ ద సేమ్ టైం పోలీసుల విచారణని మనం తప్పుపట్టొద్దు. పూర్తి స్థాయిలో వాళ్ళు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరుకుందాం. ఇప్పటి వరకు చేసినటువంటి విచారణ ప్రకారం రోడ్డు మధ్యలో బైక్ ఉంది, నైట్ టైము, వర్షం పడుతుంది, బ్లాక్ కలర్ బైక్ అక్కడ మనకు కనిపిస్తుంది, రోడ్డు నల్లగా ఉంటుంది, బైక్ నల్లగా ఉంది, కనీసం ఆ బైక్కి హెడ్ లైట్ లేదు, పడిపోయిన తర్వాత ఉన్న చిన్న సిగ్నల్ లైట్స్ కూడా ఆఫ్ అయి ఉంటాయి. కాబట్టి దగ్గరకు వచ్చే వరకు నైట్ సహజంగానే బస్సు హైవేల మీద కొంత మోడరేట్ స్పీడ్లోనే ఉంటారు, దగ్గరకు వచ్చే వరకు నోటీస్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సరే, బైక్ రోడ్డు మీద పడ్డప్పుడు కనీసం అతనైనా ఫ్రెండ్ అయినా సరే వెంటనే ముందు బైక్ పక్కకి లాగాలి. బస్సు కాబట్టి అట్లీస్ట్ బస్సుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఒకవేళ కారు ఏదైనా ఆ బైక్ను గుద్దితే కారు ఖచ్చితంగా రోల్ అయ్యే అవకాశం ఉంటుంది, అక్కడి నుంచి దొర్లే అవకాశం ఉంటుంది. సో అతనైనా పక్కకు తీసుండాల్సింది. లేదంటే ఏదైనా వెహికల్ వస్తున్నప్పుడు చెయ్యి ఊపి అతను ఆపాల్సింది ఆ వెహికల్ని. ఇక్కడ పలానా వెహికల్ పడిపోయింది, యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి అతను కూడా ఆ పని చేయలేకపోయాడు, భయంలో ఉండుండొచ్చు. ఏదైనా సరే, కారణం ఏదైనా సరే, ఇలాంటి అనుమానాలు ప్రజలకు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో విచారణ చాలా ఖచ్చితంగా కఠినంగా జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డ్రైవర్ది కానీ యాజమాన్యం తరపున కానీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఒకవేళ తీసుకోకపోతే ప్రజలకు నమ్మకం పోయే అవకాశం ఉంటుంది వ్యవస్థల మీద. జాగ్రత్తగా ఉండండి. పోలీసులైనా సరే, ఎవరైనా సరే, ఈ కేసును విచారిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. సేఫ్టీ అనేది మన బస్సుల్లో జీరో. ఎందుకంటే ప్రైవేట్ గవర్నమెంట్ బస్సుల్లో ఒక ఫైర్ ఎగ్జాస్టర్ ఉంటుందా, ఉండదు, ఆర్టీఓ ఫెయిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి. ఒక స్లీపర్ బస్సులో ఎక్కినప్పుడు మినిమం 1000 రూపాయలు వసూలు చేస్తారు కదా. మినిమం అతి దగ్గర ప్రాంతాలకైనా సరే 1000 రూపాయల దగ్గర నుంచి మొదలు పెడితే 1500, 2000, 3000 కూడా వసూలు చేస్తారు కదా కొంచెం దూర ప్రాంతాలకి. అరే ఆల్మోస్ట్ అది ఫ్లైట్ ఛార్జ్ కదా. చాలా ఫ్లైట్స్కి దగ్గర ప్రాంతాలకు వెళ్ళడానికి 2000, 2500లో కూడా టికెట్ దొరుకుతుంది. ఇవాళ రేపు 2500, 3000లో టికెట్ దొరుకుతుంది. అంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ ఛార్జ్ మీరు వసూలు చేస్తున్నప్పుడు ఫ్లైట్లో ఎలాగైతే ముందు వచ్చి చెప్తారో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అటెండెంట్స్ చెప్తారో, ఇది ఇలా చేయాలి, పారాచూట్స్ ఉంటాయి, లేకపోతే ఇవి ఉంటాయి, ఆక్సిజన్ మాస్కులు ఉంటాయి, మీరు ఇలా ఉండాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో,
ఒక స్లీపర్ బస్సులో నైట్ అంతా బస్సు డ్రైవర్ మీదే నమ్మకం పెట్టుకొని చాలా ప్రశాంతంగా నిద్రపోతూ వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే సాధారణ నార్మల్ బస్సులో అయితే విండో ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, కానీ స్లీపర్ బస్సుల్లో విండో ఓపెన్ చేయడానికి ఉండదు, బద్దలు కొట్టడం మాత్రమే ఉంటుంది అవకాశం. సో అలాంటప్పుడు మరి బద్దలు కొట్టాలంటే అక్కడ ఒక సుత్తి ఉండాలి, బద్దలు కొట్టడానికి ఎలా కొట్టాలో తెలిసి ఉండాలి, ఎలాంటి సందర్భాల్లో ఏ డోర్ ఓపెన్ చేయాలో తెలిసి ఉండాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి కదా. ఒక్క ట్రావెల్ బస్సులో కూడా, ఒక్క స్లీపర్ బస్సులో కూడా ఏనాడు ఎవరూ చెప్పలేదు అత్యవసరమైన సమయంలో ఇదిగో ఇక్కడ ఒక సుత్తు ఉంది, అత్యవసరమైన సమయంలో ఇదిగో ఈ అద్దాన్ని పగలగొట్టండి, ఇలా పగలగొట్టండి, ఇంకా ఏదైనా అవసరం అయితే ఇటు దూకండి, ఇదిగో ఈ నంబర్కి కాల్ చేయండి, ఇలాంటి ఏమీ లేవు, ఏనాడు లేదు. ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఇక్కడ కామెంట్ చేసినట్లుగా ఆర్టీఓ ఫెయిల్ అయింది. జీఆర్ కామెంట్ చేస్తున్నారు, మీరు చెప్పింది కరెక్టే, అధికారులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బస్సుల దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం ఎందుకు? ప్రజలు కోపంలో ఉన్నారనా, ప్రజలు ఎమోషనల్గా ఉన్నారనా, వాళ్ళని కొంచెం చల్లబరచడానికా? ఇన్ని రోజులు ఏమయ్యాయి ఆ చెక్కింగ్స్ అన్నీ? మరి ముందు ముందు ఉంటాయా గ్యారంటీగా? సో ఇలాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా అధికారుల ఫెయిల్యూర్ ఇందులో లేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హైవేల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరగడం లేదు, అది నిజం. ఏ సిటీలో ఉన్న వాళ్ళు తిరిగితే మాత్రమే యాక్సిడెంట్స్ అవుతున్నాయా? సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదా? హైవేల మీద వెళ్ళే వాళ్ళు ఉండకూడదా? సరే, చెక్ పోస్టులు దగ్గర కాకపోయినా ఒక 50 కిలోమీటర్లకు 100 కిలోమీటర్లకు ఒక్కటైనా చెక్ పోస్ట్ పెట్టాలి, అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలి కదా. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అధికారులకు లేదా? ఉండాలి. ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. హైవేల మీద కూడా ప్రాపర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయి, ఎక్కడో ఒకటి ఉంటాయి, ఎక్కడో చాలా రేరుగా బస్సు డ్రైవర్లను లారీ డ్రైవర్స్ను ఆపుతున్నారు, కానీ కార్స్ బైక్స్ మీద వచ్చే వాళ్ళని ఆపడం లేదు, రెగ్యులర్ చెకప్స్ ఉండడం లేదు, బస్సుల సేఫ్టీల గురించి పట్టించుకోవడం లేదు, ఆర్టీఓ అధికారులు తనిఖీలు సరిగా లేవు. ఎందుకని లేవు? ఇలాంటివి జరిగినప్పుడే ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? ఇప్పుడు జనం ప్రశ్నిస్తున్నారు, ఏం సమాధానం చెప్తారు జనానికి? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీ అభిప్రాయాలు ఇంకా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ విషయంలో ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉండబోతున్నాయంటూ సజ్జన చెప్తున్నారు. ఆయన కామెంట్స్ మరొకసారి నేను మీకు చూపిస్తాను. డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే, బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం, దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది, ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని అంతే. ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక 4 కూడా చంపొచ్చు. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, సో విల్ బి ఆల్రెడీ we have a lot of teams who will constitute more teams and ensure that on important days more checkings. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.